మొక్క వేర్లకు నీరు పోసి నీటిలో అభిమన్ అనే మందును కలిపి వేర్లకు అందించినప్పుడు మొక్క వేరు వ్యవస్థ చాలా బలంగా మరియు బాగా విస్తరించింది. పెరుగుదల కూడా బాగుంది. పువ్వు మొగ్గ వికసించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే పువ్వు మొగ్గ ఏర్పడి వికసిస్తున్నప్పుడు FL77 అనే మందును ఉపయోగించినప్పుడు పువ్వులు చాలా స్పష్టంగా, బలంగా, పొడవుగా మరియు పెద్దవిగా వచ్చాయి. రసాయనాలను ఉపయోగించడం కంటే కక్కరటన్ సాగుకు సేంద్రియ పద్ధతిలో చేయడం చాలా ఉత్తమం. APKS ఆర్గానిక్స్ వారు అందించిన ఈ మందు ప్రత్యేకంగా మంచిది. నమస్కారం అయ్యా, నా పేరు గోపాల్ స్వామి. నేను తిరుచి జిల్లాలో నివసిస్తున్నాను. నేను కక్కరటన్ సాగు చేస్తున్నాను. నేను అర ఎకరం విస్తీర్ణంలో సుమారు 200 నుండి 250 మొక్కలను నాటాను. ఈ మొక్కలను నేను 5 అడుగుల దూరంలో నాటాను. నాటిన 30 రోజుల తర్వాత నీరు పోసేటప్పుడు మొక్క వేరు భాగానికి అభిమాన్ ను వాడినప్పుడు వేరుకు సంబంధించిన అన్ని వ్యాధులు అదుపులోకి వచ్చాయి. బూజు, ఫంగస్ సమస్య లేదు. వేరు పురుగుల దాడి కూడా లేదు. మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ అదే సమయంలో రసాయన మందులను వాడినప్పుడు మొక్క పెరుగుదల చాలా తక్కువగా ఉంది. 3 లేదా 4 రోజుల్లోనే వ్యాధులు మళ్లీ మునుపటి స్థాయికి తిరిగి వచ్చాయి. మనం దానిని నిరంతరం వాడితే మనకు భారీ నష్టం వాటిల్లుతుంది. కానీ మీరు దీనిని సేంద్రియంగా ఉపయోగించినప్పుడు మీకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మీరు 15 రోజులకు ఒక్కసారి ఇవ్వవచ్చు. ఫలితాలు చాలా బాగుంటాయి. దీనిని ఉపయోగించిన తర్వాత మొక్క పచ్చగా, మంచి పెరుగుదలతో ఉంటుంది. మొగ్గలు కూడా బాగా ఏర్పడ్డాయి. పువ్వుల సంఖ్య మరియు రంగు చాలా బాగుంటాయి. పూల మొగ్గలు ఏర్పడినప్పుడు 50 లీటర్ల నీటికి 1 లీటరు చొప్పున ఈ FL77 మందును పిచికారీ చేస్తే పువ్వులు పెద్ద పరిమాణంలో వస్తాయి. రంగు కూడా చాలా మెరిసేలా ఉంటుంది. మొక్క పెరుగుదల మెరుగుపడుతుంది. పురుగుల బెడద కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల పువ్వులు చాలా స్పష్టంగా, మంచి నాణ్యతతో ఉంటాయి. కక్కరటన్ సాగుకు రసాయన పద్ధతి కంటే సేంద్రియ పద్ధతి చాలా ఉత్తమం. ముఖ్యంగా APKS ఆర్గానిక్స్ వారు అందించిన ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు మంచి ధర కూడా లభిస్తుంది. ప్రస్తుతం 1 కిలో 300 రూపాయల నుండి 350 రూపాయలు వరకు అమ్ముడవుతోంది. అదే రసాయన పద్ధతిలో పండించిన పువ్వుల నాణ్యత తక్కువగా ఉన్నందున ధర కేవలం 150 రూపాయల నుండి 200 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఈ మందును ఉపయోగించిన తర్వాత పువ్వుల నాణ్యత మరియు మార్కెట్ ధర చాలా పెరిగాయి.